వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ చేయని ప్రయత్నాలంటూ లేవు. తాజాగా ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వ అలాగే ప్రైవేట్ కార్యాలయాలు గరిష్టంగా 50% ఉద్యోగులతోనే పనిచేయాలని ఢిల్లీ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50% మంది వర్క్ ఫ్రం హోం నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఢిల్లీ సర్కార్ చేయని ప్రయత్నాలంటూ లేవు. అయితే ఢిల్లీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాయు కాలుష్యం సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అంతేకాదు, గత 2-3 రోజులుగా వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీంతో కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ సర్కార్ తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ అలాగే ప్రైవేటు కార్యాలయాలు గరిష్టంగా 50% ఉద్యోగులతోనే పనిచేయాలని ఢిల్లీ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50% మంది తమ తమ ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. అంటే 50% ఉద్యోగులకు తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం రూల్ అన్నమాట. కాగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్య నివారణకు ఇటీవల రేఖా గుప్తా సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న మాట తెలిసిందే. ఇందులో భాగంగా GRAP-3 అలాగే GRAP-4 నిబంధనల్ని అమలు చేసింది. ఈ నిబంధనల అమలు ఫలితంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్యక్రమాల్ని సర్కార్ నిషేధించింది. ఇంతవరకు ఓకే, ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయాయి. అయితే కేవలం భవన నిర్మాణాల్ని నమ్ముకొని బతుకుతున్నవారు ఢిల్లీ నగరంలో లక్షలాది మంది ఉన్నారు. వీరంతా భవన నిర్మాణ కార్మికులన్నమాట. ఢిల్లీ సర్కార్ విధించిన నిబంధనల కారణంగా భవన నిర్మాణాల కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో వీరి బతుకు తెరువు తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో GRAP-3 అలాగే GRAP-4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల పరిహారం చెల్లించడానికి రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ అంగీకరించింది. కాగా ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఈ విషయం వెల్లడించారు. ఇదిలా ఉంటే కాలుష్య నియంత్రణకు సంబంధించి ఢిల్లీ సర్కార్ మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నగరంలో తిరిగే అన్ని వాహనాలకు కాలుష్య నియంత్రణ ధృవపత్రం తప్పనిసరి చేసింది. ప్రతి వాహనం తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ సదరు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు, పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా సదరు కాలుష్య నియంత్రణ ధృవపత్రం చూపించాల్సి ఉంటుంది. లేనట్లయితే బంకుల్లో సదర వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ పోయరు. కనీసం పెట్రోల్ లేదా డీజిల్ కోసమైనా కాలుష్య నియంత్రణ దిశగా వాహనదారులు చర్యలు తీసుకుంటారన్నది ఢిల్లీ సర్కార్ ఆలోచన. కాగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన ప్రైవేట్ వాహనాలు BS-4 ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దీన్ని కంపల్సరీ చేసింది ఢిల్లీ సర్కార్. అయితే ఏ కారణంతోనైనా BS-4 ప్రమాణాలు పాటించకపోతే సదరు వాహనాలకు ఢిల్లీ నగరంలో ప్రవేశం ఉండదు. అంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ సర్కార్. ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యం అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను మూసివేయడం లేదా తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది.
ఏదేమైనా వాయు కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ సర్కార్ చేయని ప్రయత్నాలంటూ లేవు.